నమస్తే, వెల్కమ్ టు గృహజ్యోతి. ఈరోజు మనం వచ్చిన ఈ ఇంటి ప్రత్యేకత ఏంటి అంటే ఇది సాంప్రదాయ సౌందర్యాలను ప్రతిబింబించే ఒక అద్భుత నిర్మాణం. ఈ ఇంటిలో ఇంటీరియర్కి యూజ్ చేసిన ప్రతిదీ కూడా ఈ ఇంటికి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చింది. పాతకాలపు జ్ఞాపకాలు, నేటి ఆధునిక సౌకర్యాలతో కలిగిన ఈ ఇల్లు మన సంస్కృతి విలువల్ని పెంచుతూ ఈ ఇంటికి ఒక కొత్త అందాన్ని తీసుకువచ్చింది. ఏమాత్రం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. ఇంతకీ ఎవరింటికి వచ్చామో తెలుసా? కాయిన్ మాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి వంశీ మోహన్ గారి ఇంటికి వచ్చాం. సో లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. హాయ్ మ్యామ్. హలో సార్, ఎలా ఉన్నారు? యాక్చువల్గా నాకు ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే లుక్ అయితే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అలానే ఉంది. అంటే బాగుంది. జనరల్గా నాకు రాగానే దాని మీదే చూపు పడింది అనమాట. అంటే ఏంటి అంటే ఎక్కువ పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం వాటిని. సో నేను దాన్ని రియల్గా చూడటం ఇదే ఫస్ట్ టైం అనమాట. అంటే మా జనరేషన్ వాళ్ళకి అలాంటివి మీలాంటి వాళ్ళ వల్ల ఇంకా తెలుస్తున్నాయి అనమాట. ఓకే, రియల్గా ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మనం స్టార్ట్ చేద్దాం. కానీ దానికన్నా ముందు నన్ను ఎందుకు మీరు కన్ఫ్యూజ్ చేశారు? నేను యాక్చువల్గా గేట్ ఓపెన్ చేసి లోపలికి రాగానే అక్కడ డోర్ చూసి అది మెయిన్ డోర్ అనుకొని వెయిట్ చేస్తున్నా. నాక్ చేస్తున్నా అనమాట. షో కోసం పెట్టాను. ఓకే, పాత డోర్ అది. ఓకే, తర్వాత ఇక్కడ అర్థమైంది గంట పెట్టారు కదా, సో తెలిసింది ఇది మెయిన్ డోర్ అని చెప్పేసి. అది కూడా చాలా బాగుంది. సో ఫస్ట్ అయితే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? డోర్ దగ్గర నుంచా ఇక్కడ నుంచా? డోర్ దగ్గర నుంచా? ఓకే రండి అయితే మాట్లాడదాం. ఓకే, నన్ను కన్ఫ్యూజ్ చేసిన డోర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ డోర్ యొక్క చరిత్ర ఏంటి అన్నది కూడా మీ మాటల్లోనే విందాము. సో దీని గురించి కూడా నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అసలు ఏంటి ఈ డోరు? ఇది ఔరంగాబాద్లో ఒక పాత ఇల్లు కూల కొడితే ఒక వెండర్ ఉండే అన్నట్టు. మా ఫ్రెండ్కి చెప్తే అక్కడ ఉంది, నేను ఇలాంటివి కలెక్ట్ చేస్తున్నా అని తెలుసు అన్నట్టు. అది అక్కడ నుండి మనకు పంపించాడు అన్నట్టు. తీసుకొచ్చాక దీన్ని మళ్ళీ రీస్టోర్ చేసాం మనం. ఓకే, అంటే జనరల్గా ఏంటి అంటే పాత కాలంలో అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఇది ఒక 100 years old డోర్ అండి. ఒక 100 ఏళ్ళు ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ పెట్టారనమాట. షో కోసం పెట్టాను దీన్ని రీస్టోర్ చేసేసి. ఓకే, అంటే ఎందుకని దీన్ని మెయిన్ డోర్ కింద పెట్టాలని ఆలోచన? చాలా బరువు ఉంటుందండి, చాలా బరువు. తీయడం పెట్టడం చాలా కష్టం. ఓకే, అందుకనేసి ఇలా పెట్టారనమాట ఆ గుర్తుగా. సో లోపలికి వెళ్దామండి. లోపల కూడా నాకు చాలా ఇందాక ఎంటర్ అవగానే చాలా అనిపించినాయి, చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా అడుగుదాం అనేసి అనుకున్నాను. సో దీని గురించి కూడా ఒకసారి చెప్తారా? ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది ఇక్కడే ఓల్డ్ సిటీలో దొరుకుతాయండి గ్రామోఫోన్. అండ్ లిఫ్ట్ అనుకుంటా కదా సార్? లిఫ్ట్ కూడా వుడ్తోనే చేసినట్టున్నారు. మొత్తం వుడ్తోనే చేయించాము. దాని ఫ్రేమ్ మొత్తం వుడ్తోనే చేయించాము. మా ఇంట్లో మొత్తం బర్మా టీక్ తోనే ఉంటాయి అన్ని వస్తువులు. మొత్తం బర్మా టేక్. ఎందుకని బర్మా టేక్ ని యూజ్ చేశారు? బర్మా టీక్ చాలా మన్నికైన టీక్ అన్నట్టు, చాలా ఫేమస్, మంచి క్వాలిటీ ఉంటుంది, పాడు కాదు. 100 years దాకా కూడా పాడు కాదు అది. అందుకని మొత్తం ఫర్నిచర్ అంతా బర్మా టీక్తోనే యూజ్. మా ఇంట్లో ఉన్న వస్తువులు చాలా మట్టుకు స్వాతంత్రం రాకముందు వాడిన వస్తువులనే వాడామన్నట్టు. అంటే మన గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉండే, మన తాత వాళ్ళు ఎలా ఉన్నారో అలా చేద్దామని చెప్పి సాంప్రదాయకబద్ధంగా ఇంటిని తీర్చిదిద్దాలన్నదే మా ఉద్దేశం అన్నట్టు. మీ వల్ల మాకు కూడా భాగ్యం కలిగింది అనమాట. ఎందుకంటే ఆ కాలంలో ఎలాగో మనం లేం కాబట్టి అట్లీస్ట్ మీ వల్ల మాకు అవకాశం దొరికింది. అలాగే ఈ ఉయ్యాల గురించి కూడా చెప్తారా? అది వర్క్ అంతా కూడా చాలా బాగుంది. అది కూడా మన పూర్వీకుల ఇంట్లో మీరు చూసుకున్నట్టయితే ఊర్లలో పెద్ద ఇళ్లలో, భవనాలలో ఉయ్యాల కంపల్సరీగా ఉంటుంది. అదంటే మా ఇంట్లో కూడా ఉయ్యాలని మేము చాలా వెతికి చేసి ఇది తీసుకొచ్చి, పాత ఉయ్యాల తీసుకొచ్చి పాలిష్ చేసి రీస్టోర్ చేసి. మీ ఇంట్లోనే ఉందా సార్ అప్పట్లో? లేదు, బయట కొన్నాం మేము. కొనేసి తీసుకొని వచ్చి దాన్ని రీస్టోర్ చేసాం. ఓకే, అంటే దీని డిజైన్ ఇదంతా కూడా చాలా డిఫరెంట్ గా కూడా ఉందన్నమాట. ఇవి కూడా పాత డిజైన్ అండి. ఇప్పుడు ఊర్లలో పెద్ద జమీందారులో ఇంట్లో ఉంటుండే కదా, అలాంటి ఇంట్లలో ఉంటుండే. అది మనం తీసుకొచ్చి దాన్ని పాలిష్ చేసి పెట్టామన్నమాట. ప్రతిదీ కూడా మీరు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి దాన్ని రీస్టోర్ చేస్తాం అన్నట్టు. పాతవి ఏమైనా తీసుకొచ్చి మళ్ళీ దాన్ని కార్పెంటర్స్ రీస్టోర్ చేయించి పాలిష్ చేయించి పెట్టాము. ఓకే, అండ్ మీరు మాట్లాడుతుంటే నాకు మీ బ్యాక్ సైడ్ కూడా నన్ను నా గురించి కూడా మాట్లాడడానికి పిలిచేస్తుంది అనమాట. యాక్చువల్లీ ఇది కూడా చాలా డిఫరెంట్గా బాగుంది. అంటే లుక్ వైజ్ చాలా బాగుంది.
దీని గురించి ఒకసారి చెప్తారా? నార్మల్లీ ఇంట్లలో పాతకాలంలో చాలా మిర్రర్స్ ఉంటుండే. అయితే ఈ టైల్స్ అనేటి చాలా పాత టైం టైల్స్ అన్నమాట. డోక్రావి కొన్ని ఇవి పెట్టాము. ఆల్మోస్ట్ 70-80 ఇయర్స్ ఓల్డ్. ఓకే. దీన్ని మళ్ళీ రాజస్థాన్ అటువైపు నుంచి తీసుకొచ్చాము. చాలా బాగుందండి. అండ్ ఇది కూడా బాగుందండి యాక్చువల్లీ. అంటే దీంట్లో సామాన్ పెడుతున్నారా, యూజ్ చేస్తున్నారా? పెడతామండి. ఓకే. ట్రంక్ పెట్టేలాగా పాతకాలంలో డౌరీ బాక్సెస్ అని పెద్ద నుంచి చిన్న వరకు ఉంటాయి. అమ్మాయిని ఇంటికి పంపించేటప్పుడు గోల్డ్, బంగారం. యాక్చువల్గా మూవీస్, ఓల్డ్ మూవీస్ చూస్తే అందులో రాజులు పంపిస్తారు కదా, అన్నీ అందులోనే పంపిస్తూ ఉంటారు. సో మీరు దేనికి యూజ్ చేస్తున్నారు దీన్ని జనరల్గా? దీని లోపల ఇప్పుడు ప్రస్తుతంగా అయితే కొన్ని బ్రాస్ ఐటమ్స్, బ్యాగ్స్, డెకరేషన్, దివాళీ డెకరేషన్స్ అవన్నీ దివాళీ వచ్చినప్పుడు ఇందులోకి వెళ్ళి తీసి అన్ని దీపాలు అన్ని తీసి పెడతామన్నమాట. అన్ని స్టోర్ చేస్తాం. అంటే ఎక్కడ ఏ వస్తువు పెట్టాలి ఏంటి అన్నది కూడా మొత్తం మీరే డిజైన్ చేసుకున్నారా? అవునండి, నేనే. ఓకే. అంటే ఎందుకంటే అవి తీసుకురావడం ఒక ఎత్తు అయితే అది ఎక్కడ ఉంటే బాగుంటుంది, అక్కడ ఏం పెడితే బాగుంటుంది అన్నది కూడా ఆ టేస్ట్ అన్నది ఉండాలి కదా. ఏ కార్నర్ లో ఏది పెట్టాలనేది చాలా ఇంపార్టెంట్. చాలా బాగుంది యాక్చువల్గా. మిసల్ ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా అది పాందాన్. పూర్వ టైంలో గ్రాండ్ మదర్స్ వాళ్ళందరూ, అమ్మమ్మలు, నానమ్మలు వాళ్ళందరూ ఆకు ఒక్క. అవునవును, ఐడియా ఉంది. అయితే అది కూడా పాతది, గ్రాండ్ మదర్ టైందే. చిన్న చిన్న గిఫ్ట్స్ అందరికి డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా, అది నా షేర్ లో వచ్చింది అనమాట. ఓహో, మీ గ్రాండ్ మదర్ వాళ్ళ నుంచి వచ్చినాయి అనమాట. బాగుంది. అంటే వాళ్ళకి గుర్తుగా ఉంటుంది, చక్కగా మీ పిల్లలకు కూడా చూపించవచ్చు, అంతా బాగుంటుంది. అదేవిధంగా ఇవి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకని ఇలా డిజైన్ చేశారు? ఇది ఏం లేదండి, ఇది అద్దాలంటే నాకు చాలా ఇష్టం, మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టము. అయితే ఎక్కడ చూస్తే అక్కడ అద్దాలు ఉండాలి. బేసిక్లీ ఈ ప్లేస్కి ఇది బాగుంటుందని వీ జస్ట్ ఇచ్చేసాం అనమాట. యాక్చువల్లీ బాగుంది, అంటే డిఫరెంట్గా ఉంది. ఆ కార్నర్స్ కూడా ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే ప్రతిదీ కూడా, అంటే ఎటు తిరిగినా నాకు మంచిగా ఒక అద్దం కనిపిస్తుంది, దాంట్లో ఒక యూనిక్నెస్ కనిపిస్తుంది. చాలా బాగుంది. అవి కూడా చాలా ఓల్డ్ కార్నర్స్ అన్నమాట. ప్యూర్ బర్మాటిక్ కార్నర్స్. ఓకే. ఆల్ హ్యాండ్ మేడ్. ఓకే, అన్ని హ్యాండ్ మేడ్. అంత హ్యాండ్ మేడ్, చాలా ఓల్డ్ అన్నమాట. అంటే ఇది మీరేమన్నా పర్టికులర్ గా డిజైన్ చేయించుకున్నారా? ఇలా ఉన్నదా? ఇలానే దొరికింది మనకి, ఇలానే తీసుకొని వచ్చి మనం రీస్టోర్ చేసాం అన్నమాట. ఓల్డ్ హౌసెస్ లో ఇవి ఇలానే ఉంటాయి. అంటే ఆ కార్నర్స్ ప్లస్ ఈ జూలా ప్లస్ చైర్స్ ఇవన్నీ కానం. ఈ సెటప్ అంతా స్టాండర్డ్ సెటప్ మీరు ఓల్డ్ ఇల్లు చూస్తే. ఓకే. అంటే చాలా డిఫరెంట్గా ఉందండి. ఇప్పుడు ఈ మోడల్ అయితే డెఫినెట్లీ ఎక్కడా దొరకదు. చాలా బాగుంది. అండ్ మీరు ఇక్కడ సెట్ చేసిన విధానం కూడా బాగుంది చక్కగా. ఈ సోఫాలు ఇవన్నీ కూడా ఓల్డ్ మోడల్ అండి. ఇది సోఫా కూడా ప్రీ ఇండిపెండెన్స్ టైం అప్పటిది సోఫా. పాత తీసుకొని దాన్ని రీస్టోర్ చేసాం. ఆ ఫోమ్, అప్హోల్స్ట్రీ అంతా చేంజ్ చేసాం అన్నమాట. సో నాకు ఈ హాల్లో అంటే ఈ వస్తువులతో పాటు నాకు ఇంకోటి బాగా అట్రాక్టింగ్గా ఉంది. ఏంటి అంటే పెయింటింగ్స్. అవి ఎక్కడైనా బాగున్నాయి. ఇందాక మీరు నాకు లిఫ్ట్ గురించి చెప్పేటప్పుడు కూడా అక్కడ పెయింటింగ్స్ చూశాను, అవి బాగున్నాయి. సరే, ముందు వస్తువుల గురించి మాట్లాడాక తర్వాత పెయింటింగ్ గురించి మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. ఈ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటి అంటే, మీకు పెయింటింగ్స్ అంటే కూడా చాలా ఇష్టమా? మేమిద్దరం ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్, జైన్టీ నుంచి చదువుకున్నాము. తను ఫోటోగ్రఫీ చేశారు. మా సూపర్ సీనియర్ తను ఈ పెయింటింగ్ చేశారనమాట. ఇట్స్ ఆయిల్ ఆన్ క్యాన్వస్. ఓకే, నైస్. సో ఈ టేబుల్ కూడా చాలా బాగుంది. దీని గురించి ఒకసారి చెప్తారా? ఇది కూడా చాలా పాతదండి. క్యాస్ట్ ఐరన్ ఫ్రేమ్ పెట్టేసి బర్మా టీక్తో చేసింది అన్నట్టు. చాలా హెవీగా ఉంటుంది. ఓకే, ఇది క్యాస్ట్ ఐరన్ ఫ్రేమ్ దాంట్లో ఎంబెడ్ చేశారు. ఓల్డెన్ డేస్ లో ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రేమ్స్ అన్నమాట. దాన్ని కట్ చేసి మళ్ళీ సెట్ చేసి పెట్టామన్నమాట. ఓకే, దానికి కొంచెం టచ్ ఇచ్చారు. జాలీ లాగా ఉంటుంది కదా, జాలీ ఉంటాయి, స్ట్రాంగ్ జాలీస్ ఉంటాయి. దాన్ని మళ్ళీ రీయూజ్ ఇలా చేసామన్నమాట. అండ్ దీని గురించి ఒకసారి చెప్తా. అదేంటి వెనక క్లాత్ లా? అవును, ఇది బీడ్ వర్క్ అండి. బీడ్ వర్క్ నార్మలీ ఇది ఒక సల్వార్ కుర్తా ఉండే. కుర్తా డౌన్లో కింద ఉంటుండే, దాన్ని కట్ చేసి బీడ్ వర్క్ ఉంది కదా, చాలా హ్యాండ్ వర్క్ అన్నమాట, ప్రిజర్వ్ చేయాలి అని దాన్ని ఫ్రేమ్ కట్టించాను. బేసిక్గా నాకు ఒకటి అర్థమైంది, మీరు ఇతరుల కష్టాన్ని బాగా
ఆలోచిస్తున్నారు, అంటే వాళ్ళు ఎంత కష్టపడి చేశారో కదా అని చెప్పేసి కదా వాళ్ళ కళ ఎప్పుడు ఇది కావద్దు, ఇట్ షుడ్ బి దేర్ ఫర్ ఎవర్ అనమాట. ఓ వెరీ నైస్ అండి, చాలా బాగుంది. అంటే మీ ఆలోచన కూడా చాలా బాగుంది. అంటే ఎవరో చేసింది జనరల్గా అయితే యూజ్ చేసిన తర్వాత పడేస్తాం, బట్ మీరు దాంట్లో కూడా చక్కగా పెట్టారు ఫ్రేమ్ చేసి ఇంట్లో, బాగుంది. సో మనం ఆ రూమ్కి కూడా వెళ్దాము, కానీ దానికన్నా ముందు నాకు ఇక్కడ ఇది చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. సో దీని గురించి ఒకసారి చెప్తారా? అంటే ఆ సీలింగ్ కూడా ఇది సింగిల్ పీస్ అండి, ఒక వుడ్ దాని మీద మొత్తం కార్వింగ్ అంతా చేశారు, దాన్ని కార్వింగ్ చేసి మేము దాన్ని ఫిక్స్ చేసామన్నట్టు. యాక్చువల్లీ అది టేబుల్ టాప్, ఇలా మనం సీలింగ్ పెట్టాము షో కోసం అని. ఓహో, టేబుల్ని గోడకు పెట్టేశారనమాట, చక్కగా బాగుంది. అండ్ ఇదేంటిది మేడం? ఇది హవాదాన్ అంటారు దీన్ని. పాతకాలంలో ఫ్రిడ్జ్ లేకపోతుండే కదా, కర్డ్ పెరుగు అవన్నీ పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకోనికి జాలి ఉంటుండే అనమాట అంతా. ఓకే, దాన్ని మేము తీసేసి గ్లాసెస్ పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఎంటర్ అవగానే ఇక్కడ కూడా అద్దానికి సంబంధించిన ఒక ఫ్రేమ్ అయితే ఉంది. బ్రాస్ అంటే మాకు చాలా ఇష్టం. ఓకే, అయితే బ్రాస్ మెటీరియల్సే ఉన్నాయి ఎక్కువ మాకు. కానీ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అంటారు కదా మ్యామ్, మరి పర్లేదా? ఇవాళ రేపు చాలా సొల్యూషన్స్ వచ్చాయి కదా. అంటే ఈ సోఫా కూడా పాత కాలపుదేనా మేడం? ఇది చాలా పాతదండి, ప్యూర్ బర్మా టీక్ అనమాట. ఓకే, బర్మా టీక్. అపోల్స్ట్రీ చేంజ్ చేసామన్నమాట. ఓకే, అలా అనమాట. అండ్ ఇదేంటి చాలా డిఫరెంట్ గా ఉంది. విండోస్ ఉంటాయి కదా పాతకాలం, దాన్ని కొంచెం కట్ చేయించాను. ఓకే, విండోని ఇలా చేశారా? కట్ చేయించి మళ్ళీ ఆ బ్రాస్ నాబ్స్, బ్రాస్ దీపాలు పెట్టాము. దివాళీ కోసము బాగుంటది డెకరేషన్. పెడతారా దివాళీ అప్పుడు? లైట్స్ వెలిగించము, జనరల్ గా ఇలా లుక్ బాగుంటదని అందులో దీపాలు పెట్టాము. అవును, యాక్చువల్గా బాగుంది. అంటే చూడగానే ఏంటి ఇలా డిఫరెంట్గా పెట్టారు అని ఒక ఇదైతే వస్తుంది. మేడం ఈ పియానో కూడా చూస్తుంటే చాలా ఓల్డ్ అని తెలుస్తుంది, అక్కడ కంపెనీ పేరు కూడా రాసే ఉంది. దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాకంటే బాగా వంశీ గారు చెప్తారు. ఓకే, అయితే వంశీ గారితోనే విందాం. మీరే చెప్పండి, మీరైతే బాగా చెప్తారని చెప్తున్నారు. 102 years ఓల్డ్ పియానో అండి. 1922లో మ్యానుఫ్యాక్చర్డ్ యూకేలో. ఎస్రోజ్ అనే కంపెనీ దీన్ని ఇంపోర్ట్ చేసుకుంది అన్నట్టు. మన ఇండియాలో బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిషర్స్ ఉంటుండే కదా, వాళ్ళు యూకే నుండి ఈ పియానోస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టు వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవడానికి. అది అప్పటి మనం ఒక ఔరంగాబాద్లో ఒక ఫ్రెండ్ త్రూ ప్రొక్యూర్ చేసాము, అక్కడ నుండి తెప్పించామన్నట్టు. ఓకే, అంటే మీకు ప్లే చేయడం వచ్చా అండి? జనరల్గా బట్ ఇంట్రెస్ట్ మీద తీసుకున్నారు. ఇంట్రెస్ట్. ఓకే, అండ్ విత్ యువర్ పర్మిషన్ నేను ఒకసారి కూర్చొని చేయొచ్చు? సో నేనైతే ఒకసారి ఇది ప్లే చేస్తాను. అంటే నాకైతే రాదు, మీరైతే కంగారు పడకండి ఇద్దరు కూడా. ప్లే చేయండి, మేము వింటాం. అయ్య బాబా, వినే అంత రాదు మేడం, జస్ట్ ఊరికే. వచ్చేసింది మీకు కూడా. సో నాకైతే ఇక్కడ ఇలా ప్లే చేయడం చాలా నచ్చింది. అండ్ అలాగే అంటే జనరల్గా మ్యూజిక్ని అలాగే ప్రకృతిని ఎవరు ప్రేమించిన వాళ్ళు ఉండరు, అంటే అందరికీ అది చాలా నచ్చుతుంది. అండ్ ఆ ఇంటెన్షన్లోనే పెట్టారా ఇక్కడ ఇవన్నీ కూడా, ఈ ఫ్రేమ్స్ కూడా? అంటే బర్డ్స్ అంటే మాకు చాలా ఇష్టం. ఓకే, మినియేచర్ పెయింటింగ్స్ అన్నమాట. ఓకే, సిల్క్ క్లాత్ మీద పెయింట్ చేశారు, బ్యాలెన్స్ అయ్యేటట్టు. ఈ పియానోకి ఇది బ్యాక్గ్రౌండ్కి బ్యాలెన్స్ అయ్యేటట్టు పెట్టాను అనమాట. చాలా బాగుందండి. అంటే జనరల్గా నాకైతే ఇది ప్లే చేయడం రాదులే, కానీ చక్కగా ఒక మంచి మ్యూజిక్ ప్లే చేసుకుంటూ ఆ ఫొటోస్ అలా చూస్తే ఆ ఫీల్ అన్నది మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఏం ప్లే చేయకపోయినా నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఈ ప్లేస్లో. చాలా బాగుంది యాక్చువల్గా. నైస్. సో ఈ క్లాక్ గురించి చెప్తారా? ఇది చాలా పాత క్లాక్, బ్రిటిషర్స్ టైం క్లాక్ అనమాట. ఇప్పుడు పనిచేస్తుంది, రాత్రి 12కి 12 times మోగుతుంది. దానికోసమే దాన్ని స్టాప్ చేసాం, కానీ చాలా పాత క్లాక్, ఇప్పటికీ పనిచేస్తుంది అన్నారు, వర్కింగ్ కండిషన్ లో ఉంది. ఓకే, అంటే ఇది సౌండ్ చేస్తే 12 అయినప్పుడు 12 times గంట మోగుతుంది. ఓకే, మనం అందరం లేవాలన్నమాట మళ్ళీ, అలా ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుంది రాత్రి పూట, చాలా పెద్ద సౌండ్ వచ్చేస్తుంది, అందుకని మీరు ఆఫ్ చేసి పెట్టామన్నమాట. సో అయితే మీ ఇంట్లో ప్రతిదీ కూడా మోస్ట్లీ బిఫోర్ ఇండిపెండెన్స్ కాలం నాటి ఐటమ్సే ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సో చాలా బాగుందండి. అంటే అవన్నీ గ్యాదర్ చేయడం కూడా ఒక గ్రేట్ అనే చెప్పాలంటే, ఎక్కడి నుంచి ఇవన్నీ గ్యాదర్ అంటే తెలియాలి కదా, ఎక్కడ అమ్ముతున్నారు ఏంటి ఇవన్నీ కూడా తెలియాలి కదా. అండ్ దానికన్నా ముందు ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో దీని గురించి ఒకసారి చెప్తారా? ఇది కూడా డౌరీ బాక్స్
అంటారు ఇందాక అక్కడ చూసాను కదా, సేమ్ ఇది అలాంటి పెద్ద సైజ్ అన్నమాట. ఓకే. పెద్ద సైజు. దీనికి కాంట్రాస్ట్గా ఇది మిర్రర్స్ పెట్టాము. ఇది కూడా చాలా 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 పాతదన్నమాట. ఓకే. చాలా పాత మిర్రర్, దాన్ని రిస్టోర్ చేసి పెట్టామన్నమాట. ఓకే, నైస్. అలా అన్నమాట. ఓకే, చాలా బాగుంది. బ్రాస్ హ్యాండిల్స్ ఉన్నాయి, నాబ్స్ ఉన్నాయి దీనికి. అంటే జనరల్గా ఎక్కువగా నేను ఇందాక నుండి చెప్తుందే మూవీస్లోనే చూస్తాం కానీ బయట చూడం కదా ఇంత పెద్దవి ఈ కాలంలో అయితే, కానీ బాగుంది అండి. అండ్ ఇక్కడ మిర్రర్ కూడా పెద్దగా ఉంది. ఇదేంటి అండి? ఇది కూడా చాలా పాత మిర్రర్. ఓకే. జైపూర్, రాజస్థాన్ అటు సైడ్ నుంచి హౌసెస్ ఉంటాయి కదా, డెమాలిష్ చేస్తారు. అప్పుడు వాళ్ళ అన్ని పీసెస్ సేల్కి పెడతారు. అప్పుడు మేము సెలెక్ట్ చేసుకుంటాం మాకు ఏమి కావాలి. అవి తెచ్చి మళ్ళీ వీటిని మళ్ళీ రీఫర్బిష్ చేపించి మంచిగా పాలిష్ చేసి దాన్ని మళ్ళీ సెట్ లాగా వాడేస్తాం అనమాట. బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ లాంగ్ మిర్రర్కి ఈ పెద్ద బాక్స్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఈ ప్లేస్కి కరెక్ట్గా బ్యాలెన్స్ అయ్యేటట్టు పెడతామన్నమాట. బాగుందండి, చక్కగా సెట్ చేశారు మొత్తం అంతా కూడా. అండ్ ఇంకా మనం నెక్స్ట్ ఏం చూపిస్తారు నాకు? ఇంకా కొంచెం అటువైపు వెళ్తే స్టడీ టేబుల్ అని ఉంది. రోజ్వుడ్లో రోజ్వుడ్, టీక్ వుడ్, రోజ్వుడ్ వేరే వుడ్ అనమాట. ఇంకా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఇంకా డ్యూరబుల్, లాంగ్ లాస్టింగ్ లైఫ్ దాని ఇంకా చాలా ఉంటుంది. దీంతో పోలిస్తే అది ఇంకా బ్యూటిఫుల్ వుడ్ అనమాట. ఓకే, సో చూద్దాం, అది నాకు చూడాలని ఉంది. ఆఫ్ కోర్స్. ఇది నా వర్క్ స్టేషన్ అండి. నాకు ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ కూర్చొని కంప్యూటర్ మీద చూస్తాను, లేకపోతే ఆర్ట్ వర్క్స్ చేస్తాను. ఇది రోజ్వుడ్ టేబుల్ అనమాట. ప్యానెలింగ్కి కొంచెం ఇక్కడ అక్కడ టీక్ వుడ్ పెట్టాము. మీకు పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు వర్క్ చేసుకునే ప్లేస్ దగ్గర మంచి పెయింటింగ్ కూడా ఒకటి పెట్టారనమాట. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది హ్యాండ్ మేడ్ అండి. బ్యాక్గ్రౌండ్లో గోట్ ఉంటుంది కదా, గోట్ స్కిన్ తోని చేస్తాం, దాని మీద పెయింట్ చేస్తాం అనమాట. అవునా? గోట్ స్కిన్ మీద ఈ వాటర్ కలర్స్ యూస్ చేస్తారు. హ్యాండ్ పెయింటెడ్. అంటే తెలియట్లా, మీరు చెప్తేనే తెలుస్తుంది యాక్చువల్గా. అలా అన్నమాట. చాలా బాగుందండి. ఇక్కడ అంటే మీరు ఇంట్లో పెట్టిన సామానే కాదు, పెయింటింగ్ లో కూడా ఏదో ఒక స్పెషాలిటీ. అంటే జనరల్ గా ఇక్కడ నేను తెలుసుకుంటూ పోతే నాకు అసలు ఈ డే మొత్తం సరిపోయిద్దేమో, ఎందుకంటే ప్రతిదీ యూనిక్ గానే ఉంది, ప్రతి దాంట్లో కొత్తది ఉందన్నమాట. అండ్ ఇది రేడియో అండి. ఇది కూడా చాలా ఓల్డ్, 100 years ఓల్డ్ రేడియో. ఇప్పుడు వైండర్ పనిచేయటం లేదు, మొన్నటి వరకు చేసింది. క్లియర్గా ఉంటుంది. FM రాదు కానీ వివిధ భారతి అన్ని ఛానల్స్ వస్తాయి అన్నమాట, రేడియో ఛానల్స్ వస్తాయి. ఇక్కడ ఈ చైర్ కూడా అండి చాలా ఓల్డ్ చైర్. ఇట్స్ అ రాకింగ్ చైర్. మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. యూ కెన్ రిలాక్స్ అండ్ బుక్ రీడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా పాత, చాలా పాతదండి. అంటే జనరల్గా ఇది మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాంలే కానీ చాలా లావుగా ఇలా ఉంటుంది. ఇది చాలా సన్నగా నైస్గా బాగుంది, యాక్చువల్గా కంఫర్టబుల్గా ఉంటుంది. యూ కెన్ నైస్లీ రిలాక్స్. అవును. సూపర్ణ గారు, నాకు ఇంకా ఏం చూపిస్తున్నారు మీ ఇంట్లో? ఏంటి మీ ఇంట్లో ఉన్న స్పెషాలిటీ? బెడ్రూమ్ చూద్దాము. ఓకే, చాలా రండి. ఓకే, ప్లీజ్ కమ్, రండి. ఓకే, నైస్. చాలా నీట్గా ఉంది మేడం, చాలా చక్కగా పెట్టుకున్నారు అన్నీ కూడా. అండ్ దీని గురించి ఒకసారి మాట్లాడదామా? అంటే బాగుంది ఇక్కడ నాకు చూడటానికి. ఇది మైల్దాన్ అండి, లాండ్రీ బాక్స్. ఓకే, యూజ్డ్ ఓల్డ్ అని వాషింగ్ చేయడానికి ఇందులో వేసేస్తాం. ఓకే, అంటే జనరల్గా ఇప్పుడు ఏంటంటే అందరూ ప్లాస్టిక్ బుట్టలు అలాంటివి వాడతారు, వాడేసిన బట్టలు వేయడానికి వాషింగ్కి ముందు. మీరు ఇక్కడ కూడా చెక్కదే వాడేస్తున్నారు. ఓకే, సో సూపర్ణ గారు, ఇది మీ డ్రెస్సింగ్ టేబుల్? అవును, ఇది నా డ్రెస్సింగ్ టేబుల్. 100 years ఓల్డ్ డ్రెస్సింగ్ టేబుల్ అనమాట. ప్యూర్ టీక్లో చేసింది ఇది. దీని మీద ఉన్న అన్ని బాక్సెస్ కూడా వేరే వేరే ప్లేసెస్ నుంచి సోర్స్ చేసింది అనమాట. ఓకే, అది ఇప్పుడు షింగార్, ఇది షింగార్ బాక్స్. ఇది క్యాల్కటా నుంచి. అంటే సింధూర్. ఓకే, అవి పేపర్ మెష్ బాక్సెస్ కాశ్మీర్ నుంచి. అంటే జనరల్గా ఈ జనరేషన్లో ఎలా అంటే డ్రెస్సింగ్ టేబుల్ అనగానే చాలా క్రీమ్స్ అవి ఇవి ఎక్కువ ఉంటాయి. బట్ మీ డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ కూడా
చాలా నీట్గా ఉందంటే అది ఎక్కడ నాకేం క్రీమ్సే కనిపించట్లేదు, చాలా బాగుందండి. ఇక్కడ కూడా మీరు డిజైన్ చేసుకున్న ఇది ఉంది చూసారా, అది అసలు చాలా అంటే చాలా బాగుందండి. అంటే జనరల్గా నేను చెప్పాను కదా క్రీమ్స్తో పర్ఫ్యూమ్స్తో వీటితో నిండిపోతుంది, మీరు ఇక్కడ కూడా చక్కగా అంటే మీకు ఆర్ట్ అన్నది ఎంత ఎక్కువ ఇష్టము అన్నది ఈ ఇంట్లో ప్రతి అణువు తెలుస్తుంది అనమాట. చాలా చక్కగా పెట్టుకున్నారు. ఓకే, అంటే ఇవన్నీ ఇలా పెట్టుకుంటే బాగుంటది అని చెప్పేసి పెట్టారా? అన్ని వేరే వేరే పిన్స్ ఉంటాయి కదా, సారీ పిన్స్ అవన్నీ బీడ్ వర్క్, చాలా హ్యాండ్ వర్క్ అన్నమాట, గవ్వలతోని. అని ఓల్డ్ ఆర్ట్ని ఎంకరేజ్ చేయడానికి ఇవన్నీ నేను కొంటాను అనమాట. యాక్చువల్గా నేను అదే అంటున్నా, నాకు రాగానే ఈ ప్లేస్ మంచి కలర్ఫుల్గా బాగా అనిపించింది, అందుకే అడిగాను ఇది దీని గురించి ముందు మాట్లాడదాం అని చెప్పేసి. అదే అనట్లేదు, మీకు ఆర్ట్ అంటే ఎంత ఇష్టమో అన్నది మీ ఇంట్లో ప్రతి వస్తువు చూస్తే అర్థమైపోతుంది నాకు, నాతో పాటు మా వ్యూవర్స్ కూడా అర్థమై ఉంటుంది ఈ పాటికే. సో ఇంకా ఈ బెడ్రూమ్లో ఏం చూపిస్తారు నాకు? మాది కబర్డ్స్ ఉన్నాయి, బ్యూటిఫుల్ కబర్డ్స్ ఉన్నాయి. ఒకటి రోజ్ వుడ్ లో ఉంది, ఇంకోటి ప్యూర్ టీక్ వుడ్ లో ఉంది. ఇవి కూడా చాలా ఓల్డ్ అండి, సోర్స్ చేసామన్నమాట. ఓకే, సో సుపర్ణ గారు ఇది ఏంటిదండి? ఇది చెస్ట్ ఆఫ్ డ్రాస్ అండి, ఇందులో అన్ని బట్టలు పెట్టుకోవచ్చు. ఓకే, హ్యాంకీస్, సర్వేట్స్. అంటే ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు జనరేషన్లో ఇల్లు చూస్తే ఏంటంటే కబోర్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా, సో కబోర్డ్స్ బదులు మీరు అలా అనమాట. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇది రోజ్ వుడ్ది కబోర్డ్ అనమాట, చిన్న కబోర్డ్. దాని పక్కన ఇది టీక్ వుడ్, ప్యూర్ టీక్ వుడ్. ఇవన్నీ కార్వింగ్స్ కూడా హ్యాండ్తోనే చేశారనమాట. అంటే మీకు ఇలా పెట్టుకోవడమే ఇంట్రెస్ట్ కాబట్టి అసలు ఇక కబోర్డ్స్ పెట్టించాలి అనే ఆలోచన కూడా వచ్చి ఉండదేమో నాకు తెలిసి. అదే టీక్ వుడ్ లోనే లేకపోతే రోజ్ వుడ్ లోనే కబర్డ్స్ ఉండాలి, అది డెకోర్ కి అంతా మ్యాచ్ అవ్వాలని. అంటే ప్రెసెంట్ మనం ఇప్పుడు కట్టించుకున్న ఇల్లులన్నీ చూస్తే కనుక కబోర్డ్స్ అంటే సెల్ఫ్ లా పెట్టేసి దానికి కబోర్డ్స్ లా పెడతారు కదా, అలా పెట్టుంటే అసలు ఈ ఇంటికి సెట్ అయ్యి ఉండదు కదా, ఎందుకంటే ఇక్కడ అంతా కూడా యూనిక్ గా ఉన్నప్పుడు ఇవి ఇలానే ఉంటేనే బాగుంది. సో అందుకని అసలు మీకు కబోర్డ్స్ కట్టించాలన్న ఆలోచన కూడా వచ్చి ఉండదేమో నాకు తెలిసి. ఓకే, అండ్ మీరు చెప్పారు ఇది రోజ్ వుడ్ అని చెప్పేసి. జనరల్ గా మామూలు వుడ్ తో పోలిస్తే రోజ్ వుడ్ అన్నది చాలా కాస్ట్ ఎక్కువ అంటారు కదా, సో చాలా బాగుందండి. అంటే ఇవన్నీ అసలు ఎలా ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే ఇప్పుడు మనకి కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా అది పలానా చోట ఉంది అక్కడ నుంచి తెచ్చుకోవాలనో ఇది ఉండాలి అంటే పద్దాక మీరు సెర్చ్ చేసే పని మీదే ఉంటారా? ఆన్లైన్ అన్ని వెతుకుతానమాట. ఓకే, వెతికి మళ్ళీ సోర్స్ చేస్తామన్నమాట. చాలా మంది ఉన్నారు సిటీలో, అవుట్ సైడ్ స్టేట్లో ఉంటారు, వాళ్ళు వేస్తూనే ఉంటారు అనమాట అడ్వర్టైజ్మెంట్స్. అవి చూసి మళ్ళీ దాన్ని వెళ్ళి చూడాలన్నమాట, అవి జెన్యూనేనా, చాలా ఇయర్స్ లేకపోతే ఇవాళ రేపు సేమ్ మోడల్స్లో చేస్తున్నారు, కానీ వుడ్ చూస్తే మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు రోజ్ వుడ్ చాలా చాలా ఎక్స్పెన్సివ్, దాన్ని చూస్తేనే మనం చెప్పచ్చు ఓకే ఇది రోజ్ వుడ్, ఇది టీక్ వుడ్. పాలిష్ చేసి కూడా చేస్తున్నారు, కానీ డిఫరెన్స్ తెలిసిపోతుంది. అవును, ఎందుకంటే బయట మనం చూస్తే ఇలాంటి కలర్ లో కనిపిస్తున్నాయి, అదేంటంటే మా లాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి అవతల ఏది చెప్తే అది వినేస్తాం. బట్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్రతిదీ తెలుసు కాబట్టి మిమ్మల్ని మోసం చేయడం అంత ఈజీ కాదు. అది గ్రేడేషన్స్ ఉంటాయి అన్నమాట వుడ్ కి. ఓకే, గ్రేడేషన్స్, టెక్స్చర్ ఉంటుంది, లైన్స్ ఉంటాయి. ఈ కాలంలో పెయింట్ చేస్తున్నారు, డిజైన్ వేసేస్తున్నారు. అండ్ నాకు ఇంకొక డౌట్ కూడా అండి, అంటే జనరల్గా ఇప్పుడు మనకి ఏదన్నా ఒక వస్తువు సేల్ చేస్తున్నారు అంటే అది ఎంత ఓల్డ్ అయితే అంత కాస్ట్ ఎక్కువ అమ్మేస్తూ ఉంటారు కదా, మరి ఇదంతా ఇలా తీసుకురావడానికి ఇదంతా అంటే చాలా కాస్ట్ పడుతుంది కదా? అవి ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మనకి ఇష్టమని మనము అవి తెచ్చుకుంటాము, అవి దొరకాయి కదా. ఇప్పుడు అలా చేయలేరు, చేస్తే ఇంకా చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి. ఇప్పుడు మనము ప్యూర్ టీక్ వుడ్ చేసి మళ్ళీ దాన్ని కార్పెంటర్కి ఇచ్చి మళ్ళీ చేసుకోవడం అంటే ఆ ఫినిష్ కూడా రాదు. అవును, అలా ఎవరైనా డిస్పోజ్ చేస్తున్నారంటే మనం కొనుక్కొని మళ్ళీ దాన్ని రీఫర్బిష్ చేసి మనం పెట్టుకుంటే దాని షెల్ఫ్ అదే లైఫ్ది కూడా దాన్ని చాలా ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దామండి, అంటే బెడ్రూమ్ చూసేసాం, హాల్ చూపిస్తాం, అన్ని చూసేసాం కదా, నెక్స్ట్ ఇంకా కిచెన్ చూద్దామండి. నా కిచెన్ చూసాం. ఓకే, లెట్స్ గో టు ద కిచెన్. సుపర్ణ గారు, నాకు యాక్చువల్గా చాలా ఎగ్జైటింగ్గా ఉందంటే మీ వంటగది ఎలా ఉంది, ఎలా దాన్ని
అరేంజ్ చేసుకున్నారు అని చెప్పి చూడాలని ఉంది. అంటే జనరల్గా ఇప్పటికే మా వ్యూవర్స్ అందరూ కూడా కొన్ని కాపీ కొట్టేస్తారు, ఎందుకంటే మీ ఇల్లు సర్దుకున్న విధానాన్ని చూసి డెఫినెట్లీ. సో వంటగది కూడా చూసేద్దాము. సో ఎంటర్ అయితే అయిపోయాం. ఏంటండి ఇక్కడ ఇన్ని పెట్టారు ఈ గ్లాసెస్ ఇవన్నీ? మా ఇంట్లో చాలా పార్టీస్ అవుతాయండి. ఓకే. ఐస్ క్రీమ్స్కి, కస్టర్డ్కి, జ్యూసెస్కి అన్నిటికీ గ్లాసెస్ కొని ఈ బాక్స్లో రెడీగా ఉంచేశారు. ఎంతమంది వచ్చినా అసలు ఇంకా అసలు డౌటే లేదనమాట. ఇది కూడా టీక్ వుడ్ అండి. అంటే ఈ ప్లేసెస్ కన్నీ వెళ్ళారా? అవునండి, అన్ని ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అన్నీ మేము డిఫరెంట్ కంట్రీస్ మా హస్బెండ్ విజిట్ అయినప్పుడు ఆఫీషియలీ అక్కడ సువినియర్స్ తీసుకొని వచ్చారనమాట. హస్బెండ్ విజిట్ అయినప్పుడు అంటున్నారు మిమ్మల్ని తీసుకెళ్ళకుండా? లేదు లేదు, యుఎస్ వెళ్ళాము. సో మీ డైనింగ్ టేబుల్ కూడా అంటే జనరల్గా ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం ఎక్కువగా మ్యూజియంలో చూస్తాం అనమాట. మీ ఇంట్లో చూస్తున్నాను, చాలా బాగుంది. ఏంటండి దీని హిస్టరీ? ఇది చాలా పాతదండి. మా నాన్నమ్మ, మా అమ్మమ్మ వంశపారంపర్యంగా వచ్చినాయి అనమాట, వచ్చాయన్నమాట. ఇప్పుడు అనుకుంటున్నా తెలుసు మా వాళ్ళందరూ అనవసరంగా మా ఇంట్లో పడేసామే, ఉంచుకుంటే మాకు ఎంత బాగుండేది అని చెప్పేసి. ఎందుకంటే ఇవి తెలియవు కదా, నెక్స్ట్ జనరేషన్కి అసలు తెలియదు. అప్పట్లో అలా ఉండేది అంటే అవునా ఎలా ఉండేది అనుకుంటారు. మీ వీడియో తీసి చూపిస్తా ఇలా ఉంటాయి అని చెప్పి చూపించాలి. దే షుడ్ నో అబౌట్ ఇట్. ఈ డైనింగ్ టేబుల్ కూడా చాలా పాత డైనింగ్ టేబుల్, 100 years old. దీంతో సెట్ ఈ డిన్నర్ వ్యాగన్ అనమాట. ఓకే, డిన్నర్ వ్యాగన్ కూడా ప్యూర్ టీక్ వుడ్. జనరల్గా మీకు ఆప్షన్ లేక వదిలేసినట్టున్నారు లేక, లేదంటే టీవీలు ఏసీలు కూడా అవే పెట్టేసేవాళ్ళు. ఛాన్స్ ఉంటే అవి కూడా తెచ్చుకున్నాను. అదే అంటున్నాను. ఇంకా నాకు బ్లూ పాటరీ అంటే చాలా ఇష్టం. మీరు కిచెన్ లో చూస్తే ఎక్కువ మటుకు ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నాం అన్నమాట. యాక్చువల్గా ఎక్కడ పెద్దగా లేవు ప్లాస్టిక్, చాలా తక్కువ. సిరామిక్ ఎక్కువ ఉంది, సెరామిక్స్ ఎక్కువ ఉన్నాయి. బ్లూ పాటరీ అంటే నాకు చాలా ఇష్టము. ఇవన్నీ హ్యాండ్ మేడ్ ఆర్టిజాన్స్కి హెల్ప్ చేసినట్టు కూడా ఉంటుంది. నాకు ఆర్ట్ ఇష్టం అని అంత కలర్ఫుల్గానే నేను కిచెన్ని కూడా కన్వర్ట్ చేసేసాను అనమాట. ఇక్కడ కూడా ఒక షెల్ఫ్ ఉంది. ఇందులో అంతా బ్లూ పాటరీ అండి. ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి ఈ సెరామిక్ జార్స్లో కూడా పెట్టుకుంటే మన అన్ని పప్పులు, ఉప్పులు అన్నీ ఏం పాడు. చూడటానికి బాగుంది, నీట్గా ఆర్గనైజ్ చేశారు మొత్తం కూడా. సో మీ వంటగది మొత్తం కూడా అంతా సిరామిక్తో చాలా నీట్గా మంచిగా సర్దుకున్నారు. అంటే జనరల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ చూస్తుంటే నేను కూడా అనవసరంగా ఆ డబ్బాలని తీసేసి ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటుంది, అని లుక్ బాగుంది అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మంచి ఆలోచన అనమాట. ఎందుకంటే ఇవాళ రేపు ప్లాస్టిక్స్ చాలా హార్మ్ఫుల్ కదా, దానికోసమే సెరామిక్స్లో మూవ్ అయిపోయాను అనమాట. బాగుందండి, చక్కగా నీట్గా పెట్టుకున్నాను. నేను ఇందాక అన్నాను కదా, ఆ మాట మీరు నిజం చేశారు. అంటే మీ వంటకి చూసినా కూడా తెలిసిపోతుంది ఎంత నీట్గా ఉందనేసి. నేను చెప్పాను కదా చాలా మంది ఫాలో అవుతారు. ఇది కూడా బాగుంది. యాక్చువల్గా ఎక్స్ట్రేలో పెడతాం మనం జనరల్గా, బట్ ఇది కూడా బాగుంది. నైస్. ఈ జనరేషన్కి తగ్గట్టు కొన్ని ఉన్నాయి అండ్ ఓల్డ్ సంబంధించినవి కూడా ఉన్నాయి అన్నమాట. అన్నిటిని కవర్ చేస్తారు చక్కగా. సుపర్ణ గారు కిచెన్ అయితే చూసేసాం కదా, సో మనం పైకి కూడా వెళ్దాం. కానీ వంశీ గారిని కూడా తీసుకొని మీ లైఫ్ స్టోరీ కూడా కొంచెం తెలుసుకోవాలని నాకు అనిపిస్తుంది అనమాట. సో మాట్లాడుకుంటూ వెళ్దాం. వంశీ గారు రండి. సో వంశీ గారు, మీరు ఇందాక చెప్పారు నాకు స్టార్టింగ్లోనే మీ ఇద్దరు కాలేజ్ ఒకే కాలేజ్ అని చెప్పారు కదా. సో అసలు ఏంటి అంటే మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. కాలేజ్లో జూనియర్ తను నాకు. ఓకే. కలిసి చదువుకున్నాము JNTU కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో. ఓకే. కాలేజ్లో పరిచయం. అంటే మీది లవ్ మ్యారేజ్ అంటున్నారు కదా, మరి ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? తన్నే అడగండి. ఎందుకండి ఆలోచించారు ఎందుకు? అంటే తను చాలా వెంటపడ్డారనమాట కాలేజ్లో. తిట్టేశానమాట, జస్ట్ లీవ్ మీ అలోన్ అని. మళ్ళీ తను చాలా సాడ్ అయిపోయారు. ఆటోమేటిక్లీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్. అండ్ వన్ ఫైన్ డే పెళ్లి చూపులు చూస్తున్నారు, దే ఆర్ లుకింగ్ ఫర్ బాయ్స్ అంటే, దెన్ ఐ హ్యాడ్ కాల్డ్ ఫర్ హిమ్ అండ్ ఐ హ్యావ్ టోల్డ్ హిమ్ దట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఆబ్వియస్లీ హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. సో దట్స్ హౌ వి లైక్ ఈచ్ అదర్ అన్నమాట. నాకు అర్థమైంది మీరు ఇందాక అక్కడ ఎందుకు గ్యాప్ తీసుకున్నారు చెప్పడానికి. ఫస్ట్ ఇష్టపడింది మీరు, కానీ ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఈవిడ. సో సమానంగా ఉన్నారనమాట. అండ్ నాకు ఇది చూస్తుంటే అండి, చిత్రగుప్తుడు కనుక మన లెక్కలని రాస్తాడు కదా, ఏం తప్పులు చేసావు ఏం ఒప్పులు చేసావు అని చెప్పేసి, అదే గుర్తు వస్తుంది. అసలు ఏంటిది ఇది? అవునండి, అంటే పద్దులు రాసుకునే టేబుల్ అన్నట్టు, మున్సి టేబుల్ అంటారు దాన్ని. మన వాళ్ళు అకౌంట్స్ వాళ్ళు రాసుకుంటారు కదా ఓల్డ్ షాప్స్లో, దాని మీద బుక్ పెట్టుకొని అకౌంట్స్ రాస్తారు అన్నట్టు. ఓహో, మీరు దీన్ని కూడా వదిలిపెట్టలేదు అన్నమాట. దీన్ని కూడా తీసుకొచ్చేసారు అయితే ఇంటికి. ఓకే. అండ్ ఇది కూడా
ఈ టేబుల్ కూడా బాగుందండి. ఇది 100 years ఓల్డ్ టేబుల్ అండి. ఇది చాలా హెవీగా ఉంటుంది. ఇలా మనం మోయాలన్నా కానీ చాలా కష్టం అవుతుంది. ఇది చాలా టైల్స్ వేసేసి ఇందులో డిజైన్ చేసామన్నమాట. ఇవన్నీ టైల్స్ లోపల ఉంది. అన్ని సెరామిక్ టైల్స్. సెరామిక్ టైల్స్, పాతకాలం సెరామిక్ టైల్స్. ఓహో, అవి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, బ్రాస్ మెటల్లో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అవి. బాగుంది. అంటే అక్కడ సెట్ చేశారు, అది బాగుంది. సో ఈ ఫోన్ కూడా బాగుందండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి స్మార్ట్ ఫోన్స్ తప్ప కీప్యాడ్ ఫోన్స్ కూడా తెలియదు, ల్యాండ్లైన్ ఫోన్స్ అసలు తెలియదు. అలాంటిది మీ దగ్గర ఇలాంటి ఫోన్ కూడా ఉంది, బాగుంది. అంటే వుడెన్ ఫోన్ రింగ్ చేయొచ్చు, వర్క్ చేస్తుంది, కానీ ఇప్పుడు లైన్ లేదు, కనెక్షన్ లేదు. ఓకే ఓకే, అదే కనెక్షన్ అంటే నేను ఒకసారి ఫోన్ చేసేదాన్ని. అంటే ఇట్లా చూస్తాం కదా, ఇట్లా నెంబర్ కావాలంటే ఇట్లా అనుకుంటూ డయల్ చేసుకుంటే. కనెక్షన్ లేదు, ఉండుంటే నేను నా ఫోన్కి చేసేదాన్ని. బాగుంది ఇది కూడా చక్కగా. అది కూడా చాలా పాత ఫ్యాన్ అండి, ఇప్పుడు వర్కింగ్ కండిషన్లో లేదు. వైరింగ్ పాతది కదా, కొంచెం లూజ్ కాంటాక్ట్ ఉంది, లేకపోతే అది కూడా చాలా పాత ఫోన్ అన్నమాట. అంటే మీ దగ్గర ఒక స్పెషాలిటీ ఉందండి, ఏంటంటే మొత్తం పాత కలెక్షన్ అయినా సరే వర్కింగ్లో ఉన్నాయి, చూసారా? అది బాగుంది. ఏంటంటే ట్రై చేస్తాం రీస్టోర్ చేయడానికి. అండ్ ఇదంతా నాకు తెలిసి మేడం సెలెక్ట్ చేసి ఉంటారు ఇలా పెట్టాలి అని చెప్పేసి. అంత మ్యూజికల్ గణేషాస్. ఓకే, ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్నది బ్రాస్లో నేను కొన్నాను అనమాట. సో మనం ఒకసారి పూజ గది కూడా చూద్దామండి. అంటే పూజ గది కూడా ఎలా ఉంది ఏంటి అన్నది నాకు తెలుసుకోవాలని ఉంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా పూజ గది దగ్గర సుపర్ణ గారు చూపిస్తారు మీకు పూజ గది. చాలా నేను చూపిస్తాను పూజ గది. సో మనం పూజ గది దగ్గరికి అయితే వచ్చాం. నాకు అర్థమైపోతుంది ఇక్కడికి రాగానే ఇది ఖచ్చితంగా పూజ గది అని చెప్పేసి. అండ్ అంటే ఇక్కడ సితార్ కూడా పెట్టారు, అంటే బాగుంటుంది దేవుడి గుడి దగ్గర అంటే బాగుంటుందని పెట్టారు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే చాలా ఇష్టం మాకు. ఓకే, ఫ్యామిలీలో చాలా మంది, మా మదర్ సైడ్లో, మా గ్రాండ్ మదర్ సైడ్లో అందరూ తబలా, వీణా, సితార్, హార్మోనియం, అందరూ వయలిన్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే, మరి మీరు నేర్చుకున్నారా ఏమైనా? లేదు, మా సిస్టర్ నేర్చుకుని ఉండే. అయితే సితార్ అంటే నాకు చాలా ఇష్టము, సితార్ తెచ్చుకున్నాను. వావ్, సీరియస్లీ అసలు చాలా అంటే చాలా బాగుందండి. అంటే నేను చాలా దేవుడి గుళ్ళు చూశాను కానీ, అలాగే చాలా ఇంట్లో పూజ గదులు చూశాను కానీ, మీది అసలు సూపర్ అంటే సూపర్. ఎందుకు అంటే నేను చూపిస్తాను, ఎందుకు ఇలా పొగుడుతుంది ఆమె అని మీరు అనుకోవచ్చు. లోపలికి వెళ్ళాక మీకు కూడా అదే అనిపిస్తుంది. రండి చూపిస్తాను, రండి మేడం వెళ్దాం. సుపర్ణ గారు, మీ దేవుడి గది అయితే అసలు చాలా బాగుందండి. అంటే ఎటు చూడాలో నాకు తెలియట్లేదు. ఇటు చూస్తున్నా దేవుడి ఫోటోలు ఉన్నాయి, ఇటు చూస్తున్నా దేవుడి ఫోటోలు. అంటే ఇక్కడ ఉన్నవి దానికి అక్కడున్న దానికి అసలు సంబంధం లేదు. అంటే ఇక్కడున్న ఫొటోస్ అయితే అసలు ఎప్పుడు చూడలేదు కూడా నిజంగా. అంటే అంత బాగున్నాయి అన్నమాట. అండ్ ఇలాంటి ఒక కలెక్షన్ మీ దగ్గర అసలు ఎలా? ఇవి తాంజోర్ అండి, తాంజోర్ పెయింటింగ్స్. గోల్డ్ ఫాయిల్ వర్క్ పెయింట్ చేస్తారు, పెయింట్స్ యూస్ చేస్తారు, మళ్ళీ గోల్డ్ ఫాయిలింగ్ వర్క్ అన్నమాట. చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఏళ్ళు ఉంటాయి, ఫ్రేమ్ కట్టించి పెడతాము. ఇవి మళ్ళీ రెగ్యులర్ పాతకాలము పెయింటింగ్స్ అన్నమాట. అంటే జనరల్గా ఇప్పుడు మనకి డోర్ ఓపెన్ చేయగానే ఇవి గోల్డ్ కలర్లో ఉండేసరికి ఒక తెలియని ఒక అలా అనిపించింది. లోపలికి వచ్చిన తర్వాత చూస్తే ఇటంతానేమో చక్కగా పెయింటింగ్స్ లాగా పాతకాలం దానిలాగా. నేను ఇందాక వావ్ అనేది కూడా అందుకే అన్నమాట. ఎందుకు అంటే అసలు నేను ఇలాంటి ఒక ఫొటోస్ అయితే నేను ఇక్కడ చూడలేదు. ఇప్పుడు వస్తున్నాయి దేవుడి ఫొటోస్ అన్ని చూస్తున్నాం కానీ అవన్నీ జనరల్గా ఉంటున్నాయి కదా, ఇది చాలా బాగుంది. ఒకసారి చెప్పండి. ఇవి చాలా ఓల్డ్ ప్రింట్స్ అండి, పెయింట్ ఫార్మాట్లో దొరకాలంటే చాలా కష్టం. అవును, రవి వర్మ వాళ్ళ పెయింటింగ్స్. ఇప్పుడు ఇవన్నీ ప్రింట్ ఫామ్లో వస్తున్నాయి, ప్రింట్ ఫామ్లో కూడా చాలా ఎక్స్పెన్సివ్. నేను ప్రింట్ ఫామ్లో తెచ్చుకొని నేను ఫ్రేమ్ చేసి ఇలా పెట్టాను అనమాట. అసలు ఈ ప్రింట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అసలు, అంటే ఎలా తెలిసింది? ఉన్నారండి, చాలా మంది ఉన్నారు, సోర్స్ చేస్తామన్నమాట. ముందే విజన్ ఉండే నాకు ఇలా కావాలి అలా కావాలి అని ముందే ప్లాన్ చేసుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. సో ఈ గణేష్ కూడా కలంకారీ కదండి? కలంకారీ గణేష్మా. ఇది వెజిటబుల్ డైస్తోని హ్యాండ్ పెయింటెడ్. ఓకే, ఫ్లవర్స్
బంతి పూలు ఉంటాయి కదా అవి డ్రై చేసి yellow కలర్ అలా కలర్స్ కెమికల్ డైస్ కావు. ఓకే, అసలు పెయింటింగ్ మొత్తం అంతా మన న్యాచురల్ గా దొరికే వాటితోనే చేశాను. ఓకే, సుపర్ణ గారు దేవుడిగా చూసేసాము. ఇంకా మనం ఇంకా ఈ ఫ్లోర్ లో జనరల్ గా హాలు దేవుడి గది 2 bedrooms అన్నారు. 2 bedrooms ఉన్నాయి. మా పెద్ద బాయ్ రూమ్ చూసుకుందాం. చూద్దాం పదండి రండి. అంతా అసలు ఎక్కడ చూసినా ఇంకా వుడ్ తప్ప ఇంకా వేరేది ఏం లేదు. మెటీరియల్ లేదు. ఓకే, బెడ్ కూడా చాలా ఓల్డ్ ప్యూర్ టీక్ వుడ్ తో చేసామన్నమాట. టైల్స్ కూడా చాలా పాత టైల్సే. ఓకే, అటువైపు చూస్తే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది మనకు. మీ రూమ్ లో ఒకలా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది. స్టైల్ డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్. ఇద్దరు పిల్లల రూమ్లలో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, కానీ ప్యూర్ టీక్ వుడ్ లో చేసామన్నమాట. ప్రతి రూమ్ లో కూడా వర్క్ స్టేషన్ ఇచ్చారు. ఆ వర్క్ స్టేషన్ కూడా మొత్తం వుడ్ తోనే టీక్ వుడ్ తోనే ఉంది. ఇలా వస్తే ఇది ఒక మిర్రర్ అన్నమాట. ఇలా ఓపెన్ చేసి ఇందులో అన్ని పెట్టుకోవచ్చు. టైల్స్. ఓకే, మీ బాబుది కాబట్టి ప్రస్తుతానికి ఏం పెట్టలేదు. వాళ్ళు క్రీమ్స్ అవన్నీ పాయిస్. ఇది మళ్ళీ కాంబినేషన్ ఆఫ్ రోజ్ వుడ్, ఇదంతా రోజ్ వుడ్, ఇది టీక్ వుడ్ వెరైటీ 2 మిక్స్ అయ్యి తీసుకున్నాం. మళ్ళీ ఇది మైల్దాన్, క్లాత్స్ వేసుకునేది మైల్దాన్. ఇది డ్రెస్సర్ అన్నమాట. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఇవన్నీ కూడా తెలుస్తుంది, అప్పట్లో ఉండేది ఇట్లాగే. ఈ స్టైల్ హ్యాండిల్స్ ఉన్నాయి, ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అలా అన్నమాట. కొంచెం రొటేషన్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ముందుకు వస్తే ఇంకో అద్దం ఉంది. కంబైన్డ్ వాష్రూమ్ అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చారు. ఇలా మిర్రర్స్ ఉన్నాయి. అవి చూస్తే వెరైటీ ఉంటాయి. కోమ్స్ నేను యాక్చువల్ గా మీ రూమ్ లో కూడా చూసాను అన్నమాట. అందరు రూమ్స్ లో 4 places లో ఉన్నాయి అన్నమాట. ఇట్లా లాంగ్ మిర్రర్ ఇచ్చేసి ఆ కోమ్స్ ఎగ్జిబిషన్స్ వెళ్ళినప్పుడు నేను వెరైటీ ఆఫ్ కోమ్స్ కొనుండే. ఓకే, వెనక బ్యాక్ డ్రాప్ ఉంది కదా, అది మా సిస్టర్ది వెడ్డింగ్ సారీ అన్నమాట. ఓకే, సారీ మీద పెట్టాను అన్నమాట. సో నెక్స్ట్ ఫ్లోర్ కూడా వెళ్దామండి. ఇంకో ఫ్లోర్ ఉంది, అది కూడా చేసేసుకుందాం. ఓకే, సుపర్ణ గారు, ఈ ఫస్ట్ ఫ్లోర్లో అయితే దేవుడి గది అలాగే పిల్లలిద్దరిది బెడ్రూమ్స్ ఉన్నాయి కదా, మరి పై ఫ్లోర్లో ఏముందో కూడా చూద్దాం పదండి. ఓకే, కానీ మీరు ఒకటండి, మెట్టు దగ్గర ఎక్కడా కూడా మీరు ఏది స్పేస్ అన్నది వేస్ట్ చేయకుండా ప్రతిదీ చక్కగా పెట్టారనమాట. ఓకే, ఇక్కడ కూడా చాలా పెయింటింగ్స్ ఉన్నాయి, అలాగే బాగా పెట్టారండి. ఇవన్నీ దశావతారాలా? అవునమ్మా, ఇవన్నీ దశావతారాలు. వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ అక్కడ రాధాకృష్ణ. ఓకే, లోనే ఇక్కడ పైన ఇక్కడ పెయింటింగ్స్, కలంకారీ, బృందావళి పెయింటింగ్స్. అంటే స్టెప్స్ దగ్గర కూడా జనరల్ గా ఎక్కేయడం కాకుండా ప్రతి దగ్గర ఏదో ఒకటి చూసుకుంటూ వెళ్ళేటట్లే పెట్టారు. ఆర్ట్ డిస్ప్లే చేసామన్నమాట. పైన చూస్తే మీరు ఇవి కూడా చాలా ఓల్డ్ అన్నమాట. మిర్రర్ స్టాండ్ ఇది. ఇవి కాశ్మీర్లో బోట్స్ ఉంటాయి కదా, ఇవి కాశ్మీర్ బోట్స్. ఇది కాశ్మీర్కి వెళ్ళే. ఓకే, రోజ్ వుడ్ తో చేసినాయండి. అంటే ఇవి కాశ్మీర్ నుంచి తెచ్చారా? నేను వెళ్ళలేదు కాశ్మీర్ కి, ఇక్కడ ఎగ్జిబిషన్స్ అవుతాయి కదా, పర్చేస్ చేసిన అన్నమాట. ఓకే, సో అంటే ఇలాంటి వీటికి సంబంధించిన ఎగ్జిబిషన్స్ ఏం జరిగినా మీరు అక్కడ వెళ్ళి చక్కగా మీకు కావాల్సిన ఆర్ట్ అంతా అలానే కలెక్ట్ చేశాను అన్నమాట. వేరియస్ ప్లేసెస్ కి విజిట్ అయినప్పుడు. సుపర్ణ గారు, అంటే సెకండ్ ఫ్లోర్కి వచ్చాక కూడా మళ్ళీ కొన్ని స్టెప్స్ పెట్టి మళ్ళీ ఇక్కడ ఒక స్పేస్ క్రియేట్ చేశారు కదా, అంటే నాకు ఇక్కడ చూస్తుంటే మొత్తం పెయింటింగ్ చేయడానికి పెట్టినట్లుగా ఉంది. కొంచెం ఐసోలేటెడ్ ఉండి మంచిగా పీస్ఫుల్గా కూర్చొని ఏమన్నా ఐడియాస్ ఇవన్నీ. మీరు పెయింట్ చేస్తారా? పెయింట్ చేస్తాను. ఓకే, కలర్ చేస్తాను. అయితే ఇక్కడ కూర్చొని అంతా ఇది చేస్తాను అనమాట. ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, చక్కగా బుక్స్ ఉన్నాయి, బుక్స్ అన్ని పెట్టుకొని. ఓకే, అదే నేను పైకి వస్తున్నప్పుడు అదే అనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా పెయింట్ కి సంబంధించినవి ఉన్నాయి కదా. అన్నమాట. కానీ మీరు వేస్తారు అనుకోలేదు నేను. చాలా టాలెంట్ ఉందండి అయితే. సో వంశీ గారు, మీ వర్క్ ప్లేస్కి అయితే వచ్చేసాము. సో మీ వర్క్ ప్లేస్ గురించి మీరే చెప్తారన్నారు మీ సతీమణి గారు, సో మీరే చెప్తారా? ఇక్కడ ఈ హాల్లో 2 వర్క్ స్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఆపరేషన్స్ వాళ్ళు వర్క్ చేస్తారు. అక్కడ ఒక ఆపరేషన్స్ టేబుల్ ఉంది. అక్కడ ఒకటి, ఇక్కడ ఆపరేషన్స్ వర్క్. ఇది కూడా టీక్ వుడ్ తోనే చేయించాం మేము. ఈ చైర్స్ కూడా టీక్ వుడ్ తోనే చేయించాం అన్నట్టు. ఓకే,
మొత్తం అంతా టేకే. అంతా బర్మా టీ. ఓకే. సో అంటే వంశీ గారు ఇది కూడా ఒక వర్క్ స్టేషన్ అంటే ఇక్కడే 3 ఉన్నాయి కదా, అంటే మీ వర్క్ అంతా ఇది వర్క్ మెయిన్ ఫ్రమ్ వర్క్ హోమే స్టేషన్. ఉంటుందా? నేను ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తాను. ఓకే. నేను మొత్తం వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాను. నేను నైస్ అండి, మంచిగా సెట్ చేసుకున్నారు. అంటే పై ఫ్లోర్ మొత్తం ఇక ఆఫీస్కే ఆఫీస్ ఉంటుంది. పర్పస్కే యూజ్ చేస్తాను. ఈ సెకండ్ ఫ్లోర్ ఆఫీస్ పర్పస్కి యూజ్ చేస్తాను. సో వంశీ గారు, సుపర్ణ గారు, మీ హౌస్ అయితే చాలా బాగుందండి. అంటే నేను కొన్ని అసలు ఎప్పుడు చూడని థింగ్స్ కూడా ఇక్కడ చూశాను అనమాట, నాకు బాగా నచ్చింది. అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ కూడా ఉంది. అంటే జనరల్గా ఈ జనరేషన్ పిల్లలు అనగానే ఏంటంటే టెక్నాలజీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, అంతా యూనిక్గా ఉండాలి అన్నట్లుగా అంటారు. అంటే ఇది యూనిక్కే, కానీ వీటితో పాటు పోలిస్తే వాళ్ళు టెక్నాలజీకి ఎక్కువ ఇంట్రెస్ట్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా. మరి మీ పిల్లలు ఏమన్నారు ఇలాగా హౌస్ డెకరేట్ చేస్తున్నప్పుడు? మొదట్లో వాళ్ళకి ఏంటంటే ఇల్లంతా చెక్కతోని సామాన్ నింపేస్తున్నాం మనం, ప్రతిదీ చెక్కదే, వుడ్ ఉంది అని అనిపించింది. టీ కుడ్ వాళ్ళకి చెప్పామంటే టీ కుడ్ ఇది చాలా పురాతనమైనది, చాలా బాగుంటుంది అని చెప్పేసి. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చూసి కూడా మీ ఇల్లు చాలా బాగుంది అని చెప్పినప్పుడు వాళ్ళకి నచ్చింది అన్నట్టు. ఇంకా వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది. సరే ఇవన్నీ చాలా ప్రిషియస్ ఐటమ్స్, చాలా పురాతనవి ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకు కూడా ఇష్టపడ్డారు అన్నట్టు. చెప్తా ఇది తీసుకుందాం, ఇది ఇలా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు అనమాట, ఎక్కడేం తీసుకోవాలన్నది. ఓకే. సో స్టార్టింగ్ ఒప్పుకోకపోయినా ఇప్పుడు దాని వాల్యూ అర్థమైపోయి యాక్సెప్ట్ చేశారు వాళ్ళు కూడా. ఓకే, నైస్. అండ్ ఇంకొకటి అండి, అంటే జనరల్గా వైఫ్ ఏమన్నా కొంటుంది అంటే అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేసేస్తుంది అన్నట్లుగా హస్బెండ్ అంటారు కదా. మరి ఈ ఇంట్లో నేను చూస్తుంది ఎక్కువ అయితే వుడ్కి సంబంధించినవి ఉన్నాయి, అది మీ ఇద్దరికి ఇంట్రెస్ట్ కాబట్టి తీసుకున్నాను. అలాగే పెయింటింగ్స్ కూడా అసలు నెంబర్ ఆఫ్ యూనిక్ ఉన్నాయి కదా పెయింటింగ్స్ కూడా. మరి ఎప్పుడైనా అన్నారా ఎందుకు ఇలాగా? తీసుకున్నప్పుడే అనుకున్నాము ఇంత బడ్జెట్ పెడదాము మనము ఇంటిలో ఇంటీరియర్స్ అన్ని చేసుకోవడానికని. మేము ముందు డిసైడ్ అయిపోయే మనము పర్చేస్ చేసామన్నట్టు అన్ని. ఇప్పుడు దాని మీద కాస్ట్ గురించి కానివ్వండి, దీని గురించి ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఎందుకు తీసుకోవాలి, ఎందుకు ఇంత ఖర్చు పెట్టాలని అనుకోలేదు. ముందే డిసైడ్ అయిపోయాం ఇలాంటి ఇల్లు ఉండాలి, మనకి అంత డబ్బు ఖర్చు చేయాలి అలాంటి దానికని చెప్పేసి ముందే డిసైడ్ అయ్యి. ఓకే, చక్కగా ఒకే మాట మీద వెళ్తున్నారు అనమాట. వెరీ నైస్. అంటే అసలు ఇలా ఒక హౌస్ ఇలా డెకరేట్ చేసుకోవాలి, ఇలాంటి థింగ్స్ అన్నిటితో ఫుల్ఫిల్ చేయాలని ఎందుకు అనిపించింది మీ ఇద్దరికి? అంటే స్వతహాగా సుపర్ణ గారు ఆర్టిస్ట్ తను. అంటే తను చాలా రీసెర్చ్ చేశారు. ఒక 7-8 ఇయర్స్ నుండి ఇల్లు చూస్తూ ఉండే అన్నట్టు అన్ని ఎలా ఉండాలి ఒక ఇండిపెండెంట్. మేము 2 బెడ్రూమ్ ఫ్లాట్లో ఉన్నప్పుడు కూడా ఒక ఇండిపెండెంట్ ఇల్లు కొనుక్కోవాలి, దాంట్లో ఇలాంటి సామాన్ ఉండాలని చెప్పేసి చాలా రీసెర్చ్ చేశారు అన్నట్టు. తను ఆన్లైన్లో చాలా రీసెర్చ్ చేసి ఎప్పటికప్పుడు తన పెయింటింగ్స్ కూడా వేసుకొని పెట్టుకుంటారు అన్నట్టు. అంటే స్కెచెస్ వేసుకొని ఎక్కడ ఏది పెట్టాలని. మేము మొత్తం ఇంటికి మేము ఆర్కిటెక్ట్ని హైర్ చేయలేదు, ఇంటీరియర్ డిజైనర్ హైర్ చేయలేదు, మొత్తం మేమే చేసుకున్నాం. ఓకే. అంటే ఎక్కడ ఏం పెట్టాలి ఏంటన్నది, ఎక్కడ ఏం పెట్టాలి, ఏది తీసుకురావాలి, కార్నర్లో ఏది పెట్టాలి, పెయింటింగ్స్ ఎక్కడ పెట్టాలి అంతా మేమే డిసైడ్ చేస్తాం. ఓకే. ఇన్ ఫ్యూచర్లో ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము ఈ హౌస్లో? ఇప్పుడు ప్లేస్ లేదండి, మొత్తానికి అన్ని నిండిపోయాయి. ఫ్యూచర్లో పెద్ద ఇల్లు కొంటే, ఇంకా ఇంతకంటే పెద్ద ఇల్లు కొంటే మళ్ళీ దెన్ వి విల్ వర్క్ ఆన్ ద ఫార్మ్ హౌస్. అప్పుడు మీరు అందరు రండి, ప్లీజ్ షూట్ ద హౌస్ అండ్ స్టే బ్యాక్ ఫర్ డిన్నర్ అండ్ లంచ్, హ్యావ్ లంచ్ అండ్ దెన్ గో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ హోమ్ టూర్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి కూడా చాలా థ్యాంక్స్ అండి, మా ఇల్లు షూట్ చేసినందుకు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి గృహజ్యోతి. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.